హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పచ్చి శనగలతోటి 4 రకాల రెసిపీస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ శుక్రవారం అయింది కదా, మీ ఇంట్లో శనగలు ఉన్నాయా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? శనగలతో చాలా వెరైటీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. అంతేకాదండి, ఈ శనగలతో ఎంతో రుచికరంగా పులిహోర అయితే చేసుకోండి. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. చూసాక నచ్చితేనే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్న వ్యూయర్స్కి అయితే చేరుతుంది. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు శనగలతో పులిహోర ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దామా మరి. శనగలతో పులిహోర ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే మెథడ్లో కాకుండా ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో చేయండి. రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే శనగల పులిహోర అయితే చేసేసుకుందాం. నేనైతే శ్రావణ శుక్రవారం దేవుడికి నానబెట్టుకునే శనగలతోనే చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నానని శనగలే కాబట్టి జస్ట్ వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇదే రెసిపీ మీరు కావాలి అనుకుంటే పచ్చి శనగలతో కూడా చేసుకోవచ్చండి. ఇలా శనగలను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి, నానిన శనగలే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకుంటున్నాను. పచ్చి శనగలు అయితే 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. కుక్కర్లోకి 1 గ్లాసున్నర దాకా రైస్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ శనగపప్పును అయితే తీసుకోండి. ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి బియ్యాన్ని, పప్పుని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా అన్నంలోనే శనగపప్పు వేసి ఉడికించడం వల్ల పులిహోర టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. గ్లాసున్నర రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల దాకా ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అన్నం ఉడికేటప్పుడే పసుపు కూడా వేయడం వల్ల చక్కగా ఈవెన్గా పడుతుందండి. తాలింపులో వేసే కన్నా కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నం ముద్దవకుండా పొడిపొళ్ళాడుతూ రావడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇది విజిల్ వచ్చేలోగా మనకి ఆల్రెడీ శనగలు కూడా చక్కగా నానిపోయినాయండి. ఈ నానిన శనగలను వేరే కుక్కర్లో వేసుకుని వాటర్ లేకుండా శనగలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. శనగలను డైరెక్ట్గా కుక్ చేసే కన్నా చిటికెడు సాల్ట్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల చప్పగా లేకుండా ఉంటాయండి. అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. మూత పెట్టేసి వేరొక స్టవ్ మీద శనగల కుక్కర్ని కూడా పెట్టేసుకోండి. ఇలా 2 కుక్కర్స్ విజిల్స్ వచ్చేలాగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ యాడ్ చేసి చింతపండు అయితే నానబెట్టేసుకోండి. కుక్కర్ మనకి చక్కగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసైతే చూద్దాము. చూశారు కదా, రైస్ అయితే చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వండి. రైస్ మనకి కాస్త గోరువెచ్చగా ఉండగానే ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలర్ఫుల్గా ఉండేటప్పటికి పిల్లలు మరి కాస్త అట్రాక్ట్ అయి తినడానికి అయితే ఇష్టపడతారండి. ఈ విధంగా క్యారెట్ తురుము అంతా కూడా కలిపేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు కూడా మనకి చక్కగా నానిపోయింది కదండి. నానిన చింతపండుని చక్కగా ఈ విధంగా చిక్కటి పేస్ట్ అయితే చేసేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. శనగలు కూడా చక్కగా బాయిల్ అయినాయి చూడండి. వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి పక్కకు పెట్టుకోండి. తాలింపు అయితే పెట్టుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కాస్త వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకోండి. నేనైతే తాలింపు ఎక్కువ వేయట్లేదు, శనగలు వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. అల్లం ముక్క మట్టుకు స్కిప్ చేయకుండా వేయండి. పులిహోరలో అల్లం ముక్క ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మన స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ విధంగా పోపు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపునైతే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, పోపు అయితే మనకు కాస్త వేగింది కదా. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందాము. జీడిపప్పు వేయడం వల్ల మరి కాస్త రుచిగా ఉంటుంది. ఇది ఆప్షనలేనండి. ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలను వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి ఓన్లీ శనగలను మాత్రమే వేసుకోవాలండి. ఈ విధంగా మనం చక్కగా ఎక్కువ శనగలు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. నేనైతే ఈ కప్ తోటి 3 కప్స్ దాకా వేసుకుంటున్నాను. ఇలా శనగలన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటన్నా శనగల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు పులిహోర రుచి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో కలుపుతా ఫ్రై చేసుకోవాలి. శనగలు చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ మనకి ఈ విధంగా పైకైతే తేలినప్పుడు బాగా వేగినట్టండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోండి. పులిహోరలో ఎప్పుడైనా క్యాప్సికమ్ వేసుకున్నారా?
చాలా బాగుంటుందండి. లో ఫ్లేమ్లో క్యాప్సికమ్ కూడా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదనుకుంటే ఇప్పుడు వేసుకోండి. నేనైతే చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను శనగలకి క్యాప్సికమ్కి పట్టేలాగా. ఇలా వేసుకుని క్యాప్సికమ్ శనగలు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం చక్కగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపునంతా కూడా ఆయిల్ లేకుండా వేసేసుకోవాలి. ఇలా పోపు అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. పులిహోర ఎప్పుడైనా మనకి పోపు ఎక్కువగా ఉండాలి, కలిపే విధానం బాగుండాలి, సరిపడినంత ఉప్పు ఉండాలి, సరిపడినంత చింతపండు ఉండాలి, అప్పుడే దాని రుచి అయితే బాగుంటుందండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫైనల్గా నేనైతే కనుక పులిహోర అంటే కంపల్సరీగా స్కిప్ చేయకుండా చల్లమిరపకాయలు అయితే వేయించి వేసుకుంటానండి. ఎందుకంటే ఆ పులుపుకి ఆ ఘాటు తగిలితేనే రుచిగా అనిపిస్తుంది నాకైతే మట్టుకు. కొద్దిగా ఆయిల్ వేసుకుని చల్లమిరపకాయలను కూడా వేయించుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చల్లమిరపకాయలను కూడా వేయించేసుకోవాలి. చూశారు కదా, చల్లమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ చల్లమిరపకాయలను కూడా వేసుకుని ఒక్కసారి గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ చింతపండు కూడా నానిపోయింది కాబట్టి అదే ఆయిల్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు కాస్త చిక్కగానే తీసుకోండి. అప్పుడే మనకు తొందరగా ఉడుకుతుంది, పని కూడా సులువు అవుతుంది. ఇలా చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టేసి మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ బబుల్ అవుతూ మనకి చక్కగా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులుపుకి బ్యాలెన్స్గా కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకున్నానండి. చూసారు కదా, చింతపండు ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పులిహోరలోకి ఈ చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని అడిగి నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడైనా రుచిగా ఉండాలంటే కలిపే విధానం బాగుండాలండి. రుచికి సరిపడా సాల్ట్ ఉండాలి, పులుపు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోండి. అడుగు నుంచి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండే శనగలతో పులిహోర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ చింతపండుతో పులిహోర ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మన శుక్రవారం అయ్యింది కదండి. ప్రతి ఒక్కరింట్లోని శనగలు ఉంటాయి కదా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఏమీ ఆలోచించకుండా ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే శనగవడలు అయితే చేసేసేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగలను వాటర్లో యాడ్ చేసి ఒక 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఆ విధంగా నానిన తర్వాత ఏదైనా స్ట్రైనర్లోకి ఈ శనగలు తీసేసుకోండి. కంపల్సరీగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. తడుంటే మనకి పిండి లూజ్ అయిపోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం అని చెప్పి సోంపు వేసుకుంటున్నాను. సోంపు వేయడం వల్ల వడ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే చిన్న సైజు అల్లం ముక్క, పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగలను వాటర్ లేకుండా మిక్స్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా కచ్చాబచ్చాగానే గ్రైండ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది మనకి. ఇది మనకి కాస్త క్రిస్పీగా ఉండడానికి దీంట్లో ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు శనగపిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. అందులో ఉన్న మాయిశ్చరైజర్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, బ్యాటర్ ఈ విధంగా మనకి వడికి వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇలా ఉండాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మనకి హీట్ ఎక్కిందా లేదా ఎలా చెక్ చేయాలంటే పిండిని కొద్దిగా వేస్తే ఇలా బబుల్స్ వస్తే హీట్ ఎక్కినట్టు. ఇలా హీట్ అయిన తర్వాత రౌండ్ బాల్లా చేసేసి జస్ట్ ఫ్లాట్గా ఒత్తుకోవడమేనండి. ఈ విధంగా వడ షేప్లో చేసేసుకుని కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పద్దండి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్ మీద మట్టుకు కాల్చొద్దు. హై ఫ్లేమ్ మీద కాలిస్తే మనకి పైకి కాలిపోయి లోపల ఉడకదు.
మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. అదే మీరు వెంటనే గరిటె పెట్టేస్తే పిండి అనేది మనకు అంటుకుంటుంది. కొంచెం సేపు తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీ హెల్దీ రెసిపీ, పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే శనగ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా? ఇప్పుడు ఈ శనగల వడని మనం బ్రేక్ చేసి చూద్దాం. చూడండి, పైకి ఎంతో క్రిస్పీగా ఉంది. బ్రేక్ చేస్తే లోపల ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి. ఇలా పైకి క్రిస్పీగా లోపలంతా చక్కగా బాగా కుక్ అయింది కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా వడలు అనేవి బాగా వస్తాయండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ శుక్రవారం వచ్చింది కదా, మీ ఇంట్లో శనగలు ఉన్నాయా? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆలోచించకుండా ఇలా హై ప్రోటీన్ రిచ్ బిర్యానీ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. మన పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ రెసిపీ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఇలాంటి బిర్యానీ చేస్తే పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా చక్కగా అందుతాయండి. మన ఛానల్లో శనగ వడలు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ముందుగా బిర్యానీ చేసుకోవడానికి మీల్ మేకర్ని అయితే కుక్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి స్టవ్ మీద వాటర్ పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత మీల్ మేకర్ అంతా కూడా యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మీల్ మేకర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి మీల్ మేకర్ని తీసుకుని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా బటర్ వేసుకుని బటర్తో పాటు ఆయిల్ వేసుకోండి. అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ని స్కిప్ చేయకుండా వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా బిర్యానీ దినుసులు వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అరోమా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలానే ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయి ఆనియన్ మనకి కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది శనగలతో బిర్యానీ కదండి, దీంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ వేయకుండా ఉంటేనే శనగల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. జస్ట్ క్యారెట్ మాత్రమే యాడ్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేనైతే పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి, శనగల ఫ్లేవర్ బాగా తెలియాలని. మీరు కావాలనుకుంటే కనుక యాడ్ చేసుకోండి. ఈ విధంగా క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలను వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి శనగలు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత శనగలను వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి ఆయిల్లో ఒక్క 10 నిమిషాలన్నా ఫ్రై చేసుకోండి. అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, శనగలు ఈ విధంగా వేగి ఆయిల్ మనకి కాస్త పైకి తేలిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ బిర్యానీ ఎప్పుడైనా రుచిగా ఉండాలంటే మీల్ మేకర్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఒక్క 10 నిమిషాలన్నా మీల్ మేకర్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా రెండు కూడా ఫ్రై అయిన తర్వాత అడిషనల్ టేస్ట్ కోసం అని చెప్పి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పును కూడా ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుమైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఎండు కొబ్బరి తురుము అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రెండు కూడా చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా అడిషనల్ టేస్ట్ కోసం అని చెప్పి కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొద్దిగా వేసుకోవాలండి, మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. చూసారు కదా, చక్కగా వేగిపోయింది కదా. ఫైనల్గా బిర్యానీ మసాలా మటుకు స్కిప్ చేయకుండా వేసుకోండి, అప్పుడే బిర్యానీ బాగుంటుంది. ఈ బిర్యానీ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ శనగలకి మీల్ మేకర్కి బిర్యానీ మసాలా బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ని అయితే కాస్త బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా మూత పెట్టేసి ఉంచేద్దాము ఒక 10 నిమిషాలు. ఒక్క 10 నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూద్దాము. చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అయింది కదా. ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం అంతా కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇలా కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ హై ప్రోటీన్ రిచ్ బిర్యానీ అయిన మీల్ మేకర్
శనగల బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మట్టుకున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నిన్న మీ ఇంట్లో శనగలు ఉన్నాయా? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆలోచించకుండా ఇలా రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే శనగలతో దోశ వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. శనగలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసి శనగల్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కాస్త నానిన శనగలు తీసుకున్నానండి. ఇదే ప్రాసెస్ మీరు పచ్చి శనగలతో కూడా చేసుకోవచ్చు. ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి పచ్చి శనగలు అయితే 4 to 5 hours నానబెట్టుకోండి. నానిన శనగలే కాబట్టి ఒక ½ an hour నానబెట్టుకున్నాను. ½ an hour తర్వాత శనగలు చక్కగా నానిపోయినాయి కదా, వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి పక్కకి పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి నేను వచ్చి ఈ కప్పు అలానే ఒక 3/4 కప్ దాకా శనగలు తీసుకున్నాను. అంటే 2 కప్పుల కన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి శనగలు. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. స్పైసీగా బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి 3 లేదా 4 వేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి నేను ఒక 1/4 కప్ దాకా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, గ్రైండ్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చక్కగా పిండి స్మూత్గా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే శనగలు తీసుకుంటామో అదే కప్ తోటి బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసమే నేను కప్తో అయితే మెజర్ చేశానండి. అదే కప్ తోటి ఒక 1/4 కప్ దాకా బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రవ్వ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ టిక్కీగా చేసుకోవాలి అనుకుంటే కనుక అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బు పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి టిక్కీలా చేసుకున్నా కూడా చాలా హెల్తీగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను దోశ కాబట్టి వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని అయితే ఈ విధంగా కలుపుకున్నాను. రవ్వ కలిసిపోయింది కదా, ఒకవేళ సాల్ట్ కనుక తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రవ్వనైతే పిండిలో బాగా కలిసేలాగా ఉంచేసుకుందాము. నానుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసైతే చూద్దాము. చూశారు కదా, రవ్వ చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. అలా అని చెప్పి మరీ ఎక్కువగా కనుక వాటర్ యాడ్ చేశారంటే పిండి కనుక పలచనైపోతే ప్యాన్కి అంటికిపోయినట్టుగా అయిపోతుందండి. చూసుకుంటూ ఇలా బ్యాటర్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు. అలా అని చెప్పేసి మరీ గట్టిగా ఉన్న అట్టలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా వాటర్ మనకి ఎంత అవసరమో దాన్ని బట్టే చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. పలుచగా ఉండకూడదు, తిక్కుగా ఉండకూడదు. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసుకోవడానికి మనం ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. ప్యాన్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ అంతా కూడా ప్యాన్ అయితే ఒక్కసారి ఈ విధంగా రుద్దుకోండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన దోశ అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. దానికోసం అని చెప్పి ఇలా నేను ఒక్కసారి ఆనియన్ తోటి ఆయిల్ అంతా కూడా గ్రీస్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దోశలో అయితే వేసుకోవాలి. ఈ దోశ వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో కాకుండా. ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా దోశలో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్ దోశ అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కన్నా కూడా ఇలా ఆనియన్ అన్నీ వేసుకుంటే కనుక మరి కాస్త రుచిగా ఉంటుందండి. మనం పెసరట్టు వేసుకుంటే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలానే ఉంటుందండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోండి. మరి కాస్త హెల్తీగా ఇలా క్యారెట్ తురుమును కూడా వేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం కదా. మనం ఎప్పుడైనా కూడా పెసరట్లోకి కొద్దిగా వెన్నపూస వేసుకుంటే రుచే వేరు కదా. నేను కూడా దానికోసం అని చెప్పి దీంట్లోకి కొద్దిగా బటర్ని అయితే వేసుకుంటున్నానండి. బటర్ వేయడం వల్ల అడిషనల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా బటర్ని కూడా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఆయిల్ని అయితే గ్రీస్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే దోశ అనేది చక్కగా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా మూత పెట్టడం వల్ల దోశ తొందరగా కూడా కాలుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసైతే చూద్దాము. చూడండి, దోశ చాలా బాగా కాలింది కదా. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్ అయితే చేరుతుంది. శనగల దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.
మీరు ఒకవేళ ఉల్లిపాయలు క్యారెట్లు లేకపోయినా ఇదే బ్యాటర్ యూజ్ చేసి ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చండి. ప్లెయిన్ దోశ కూడా చాలా రుచిగా ఉంటుందండి. దీంట్లోకి మనం అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి ఎలాంటి చట్నీ లేకపోయినా డైరెక్ట్గా దోశతోనే తినేయచ్చు, అంత రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే ఈ శనగలతోటి దోశలు మీరు కూడా ట్రై చేయండి. శ్రావణ మాసానికి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మట్టుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.